నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి నెల ఏదో ఒక యోగాలు కలుగుతూనే ఉంటాయి. ఈ గ్రహాల యొక్క సంచారము ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్కసారి 4 గ్రహాలు, 5 గ్రహాలు కలుస్తుంటాయి. కొన్ని శుభగ్రహాలు, కొన్ని పాపగ్రహాలు ఇలా గ్రహాల సంచారం వల్ల కొన్ని కొన్ని యోగాలనేవి ఏర్పడుతుంటాయి. అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునే దాంట్లో జూన్ నెలలో జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు అమలక రాజయోగం అనేది ఏర్పడుతోంది. అయితే ఈ అమలక రాజయోగము అంటే ఏంటంటే గనక ఆహ్, జాతకంలో అత్యంత శుభగ్రహాలైనటువంటి బుధుడు, శుక్రుడు, తరువాత గురుడు. ఈ ముగ్గురు కూడా మనకి ఆహ్, ఒకే అంటే రాశిలో కానీ, లేదంటే ఒకే క్రమంలో కానీ సంచారం చేస్తూ ఉంటే, ఆ సంచార యోగాన్ని మనము అమలక రాజయోగము అంటాము. అయితే ఈ సంచారాలు లగ్నంలో కానీ, లేదా అంటే కనుక చంద్రుడు ఉండే 10వ స్థానాన్ని చూస్తున్న సమయంలో కలుగుతుంది. అయితే మరి ఈ చంద్రుడి నుంచి 10వ స్థానంలో చూస్తున్న సమయంలో వాటితో పాటు మరి ఏ ఇతర పాపగ్రహాలు లేకుండా ఉంటేనే ఆ వ్యక్తికి అమలక రాజయోగం ఏర్పడినట్టు లెక్క. అయితే ఈ అమలక రాజయోగము దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే గనక ఒక వ్యక్తి యొక్క మంచి కర్మలు, నైతిక జీవితము, దీంతో పాటు సమాజంలో గౌరవ ప్రతిష్టలకు, ఆర్థిక లాభాలకు, ధన ధాన్యాలకు, అష్టైశ్వర్యాలకు, సుఖభోగాలకు, పేరు ప్రతిష్టలకు ఈ రాజయోగం అనేది ఏర్పడుతుంది. అంటే ఈ రాజయోగం ఇచ్చే ఫలితాలు వీటి మీద ఉంటాయి. అయితే ఇప్పుడు వీటి యొక్క ప్రభావము దేని మీద చూపిస్తుంది? అవి ఇచ్చేవి ఇందాక చెప్పాను. మరి వీటి యొక్క ప్రభావం దేని మీద చూపిస్తుంది? ఒక వ్యక్తికి వృత్తిపరమైన విజయాలను సాధించి పెడుతుంది. అంటే నాయకత్వ లక్షణాలు పెంచడము, వారి పని చేసే చోట వారికి గౌరవ మర్యాదలు రావడము, ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెట్టే అవకాశం కనబడుతుంది. అయితే పదోన్నతులు కూడా ఇచ్చే యోగ్యత కనబడుతోంది. దీంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ఈ అమలక రాజయోగము ఈ యోగ జాతకుడికి ఏర్పాటు చేస్తోంది. అయితే రాజకీయ ఆర్థిక స్థిరత్వాలు అంటే ఎలాంటి స్థిరత్వాలు ఇవ్వబోతోంది అంటే కనుక ధన సంపత్తిని, అంటే ఉద్యోగస్తులకు ధన సంపత్తిని, మిగతా వారందరికీ కూడా ధనానికి సంబంధించినటువంటి లాభాలను ఇవ్వడము, వ్యాపారస్తులకు విశేషమైన లాభాలను తెచ్చిపెట్టడము, దీంతో పాటు ఆర్థిక భద్రతను కూడా ఈ సమయంలో అమలక రాజయోగము ఆ జాతకుడికి ఇవ్వబోతోంది. అయితే సామాజిక పరంగా ఎలాంటివి ఇస్తోంది అంటే కనుక సమాజంలో ఈ వ్యక్తికి, ఈ అమలక రాజయోగము కలిగిన వ్యక్తికి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, దాంతో పాటు సన్మానాలు, సత్కారాలు, సేవా కార్యక్రమంలో పాల్గొనడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే వ్యక్తిత్వంగా ఎలాంటివి వస్తుంది అంటే కనుక నైతికంగా మహోన్నతంగా ఉండబోతున్నారు. దాతృత్వము, దానగుణము పెరుగుతుంది. దీంతో పాటు సహాయ సహకారాలు ప్రతి వ్యక్తికి, అంటే మానవుడు దేవుడు అవుతాడన్నమాట ఈ సమయంలో. ఇవి అమలక రాజయోగాల యొక్క గ్రహ ఫలితాలను ఇవ్వబోతోంది. అయితే ఈ అమలక రాజయోగము ఈ సమయంలో ఏ సమయాల్లో పడుతోంది అంటే కనుక 2025 జూన్ 1 నుంచి ఇందాక చెప్పినట్టు జూన్ 30వ తారీఖు వరకు శుక్రుడు తన స్వరాశిలోనే వృషభంలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే వృషభంలో సంచారం చేస్తున్నాడో కొన్ని కొన్ని రాశులకు విశేషమైన యోగం కలిగేటట్టుగాను, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు, మరి కొన్ని రాశులకు నీచ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఇందులో భాగంగా ఈ రాశుల వారికి ఎలాంటి ప్రభావాలు రాబోతున్నాయి అంటే కనుక క్లుప్తంగా చెప్తాను, తదుపరి వివరంగా చెప్తాను. ముందుగా వృషభ రాశి వారికి ఎలాంటి ప్రభావాలు ఇస్తోంది అంటే కనుక కార్యక్షేత్రంలో, అంటే మీరు ఏ పని తలపెట్టినా పురోగతి సాధిస్తారు.
ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు కాదు, ఎవరైనా సరే ఈ వృషభ రాశిలో ఉన్న వారికి ఆర్థిక లాభాలను చేకూరుతాయి. అయితే ఇంకా మీరు ఎక్కువగా మరింత లాభాలు చెందాలి అంటే కనుక, అలాంటి లాభాలు పొందాలి ప్రతి ఒక్కరు అంటే కనుక, శుక్రవారం రోజు అంటే ఈ నెల రోజుల పాటు ప్రతి శుక్రవారం రోజు శుక్రుడికి కనుక పూజ చేయడం కానీ, అంటే శుక్ర సంబంధిత స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, లేదా అంటే దాన ధర్మాలు చేయడం కానీ, నవగ్రహ ఆలయంలో శుక్రుడికే ప్రత్యేకమైన పూజలు, హోమాలు, జపాలు, దానాలు ఇచ్చుకోవడం కనుక చేసినట్టయితే మరింత విశేషమైన ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారు. అంటే క్లుప్తంగా చెప్తున్నాను. తర్వాత సవివరంగా తెలియచేస్తాను. తదుపరి రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు. అంటే వృషభం తర్వాత కన్యా రాశి వాళ్లకు వృత్తిపరమైన విజయాలను, సమాజంలో గౌరవాలను ఇవ్వబోతున్నారు. దీనికి ఇంకాస్త ఎక్కువగా మీకు కావాలి అని అనుకుంటే కనుక బుధుడికి ప్రతి బుధవారం రోజు వృషభ రాశి వారు శుక్రవారం రోజు శుక్రుడికి చేసుకోవాలి. ఈ కన్యా రాశి వారు బుధవారం రోజు బుధుడికి పూజ చేసుకోవడం కానీ, ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం కానీ, బుధ ప్రీతి కోసము చెయ్యవలసిన పనులన్నీ పరిష్కారాలు, పరిహారాలు చేసుకోవాలి. అయితే మూడో రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్లకు ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అంటే కనుక, అంటే ఈ ముగ్గురు రాశుల వరకు విశేషమైన ఫలితాలు చూపిస్తోంది. మీనరాశిలో ఉండే వారికి ఆర్థిక స్థిరత్వము, అంటే ఇన్నాళ్ళు వాళ్ళకి ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక వాళ్ళకి స్థిరత్వం ఏర్పడము, దీంతో పాటు నైతిక జీవితం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. గతంలో వారు ఏదైనా చెడు ప్రభావాలకు కానీ, చెడు అలవాట్లకు కానీ లోనై ఉన్నా, అలవాట్లకు లోబడి ఉన్నా కానీ ఈ సమయంలో వాళ్ళు చాలా చక్కని అలవాట్లతో సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారనమాట. దీనికి ఇంకాస్త మీరు ఎక్కువగా నేను సమాజంలో గౌరవించబడాలి, మరికంత లాభాలు రావాలి, నేను చేసే పనులు సక్సెస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు గురు పూజ, అంటే గురువారం రోజు నవగ్రహ ఆలయంలో గురుడికి పూజ చేసుకోవడము, జపాలు, దానాలు, హోమాలు మీ యొక్క యథాశక్తికి చేసుకుంటారు. తరువాత కుదరని వాళ్ళు గురు సంబంధిత దేవాలయాలను దర్శించుకున్నట్టయితే తత్సమానమైన ఫలితం వస్తుంది. అంటే ఈ అమలక రాజయోగము బుధ, శుక్ర, గురు ఈ 3 గ్రహాల యొక్క సంయోగం వల్ల శుభ పరిణామాలు ఈ 3 రాశుల వాళ్ళకి ఇస్తోంది అత్యంత విశేషంగా. మరి మిగతా రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాలను తదుపరి చర్చిస్తాను. అయితే ఈ అమలక రాజయోగము మనకి జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఈ నెల రోజుల పాటు ఎలాంటి ప్రభావాలను ఇస్తోంది, ఏ ఏ రాశిలో వీళ్ళకి ఉపయోగపడుతోంది, లాభాలను ఇస్తోంది అనే అంశాలను చర్చించే ముందు శుక్రుడు వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ అమలక రాజయోగం ఏర్పడుతోంది. అయితే ఏ ఏ గ్రహాలు ఏర్పడుతున్నది అంటే కనుక బుధుడు, శుక్రుడు, గురుడు ఈ 3 గ్రహాల యొక్క సంయోగం వల్ల ఈ నెల రోజుల పాటు 3 రాశుల వాళ్ళకి విశేషంగా ఉండబోతోంది. అయితే మరి మిగతా రాశుల వాళ్ళకి ఎలా ఉంటోంది అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే వారికి ఈ అమలక రాజయోగము ఎలాంటి ప్రభావాన్ని దేని మీద చూపిస్తోంది అంటే కనుక స్నేహితులు, సంఘాలు, నెట్వర్క్ విస్తరణకు ఇది చాలా విశేషంగా ఉపయోగపడుతోంది. అంటే స్నేహితులు లేని వాళ్లకు స్నేహితులు కలిసి రావడము, విడిపోయిన పాత స్నేహితులు మీకు మంచి స్నేహితులు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సంఘాలు అంటే కొంతమందికి నెట్వర్క్ సంఘాలు ఉంటాయి, లేదా అంటే మీరు సంఘాల్లో పనిచేసిన వాళ్ళైతే కనుక ఆ సంఘాలు విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి, ఆ సంఘాలు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి, ఆ సంఘంలో పనిచేసే వాళ్ళకి కూడా విశేషమైన పేరు ప్రఖ్యాతలు రావడము, తద్వారా ఆర్థిక విజయాలను పొందే అవకాశము బుధగ్రహం ద్వారా మీరు అందుకోబోతున్నారు. అయితే సాంకేతిక రంగాలలో పనిచేసే వాళ్ళకి కూడా, అంటే టెక్నికల్ విభాగంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే టెక్నికల్ విభాగంలో అంటే వృత్తిపరంగా కావచ్చు, లేదా అంటే బిజినెస్ పరంగా కావచ్చు, ఈ విభాగంలో పనిచేసే వాళ్లకు గురుబలం ద్వారా విశేషమైన ధనంతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా పొందే అవకాశం కనబడుతోంది. మరి ఒక విశేషం ఏంటంటే ఆర్థిక పరమైన లాభదాయకమైన సమయము.
దీన్ని ఉద్యోగస్తులు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం కోసం కానీ, లేదా వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు కానీ, పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు మీ ప్రొడక్ట్స్‌ని లాంచ్ చేసుకోవడానికి కానీ, లేదంటే రాజకీయ నాయకులు ఏదైనా పదవుల కోసం ప్రయత్నం చేయడం కానీ, లేదా ప్రజాదరణ కోసం ప్రయత్నం చేయడం కానీ, ఇలా ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే, వారి వారి ప్రయత్నాలకు లాభాలు కుదిర్చే విశేషంగా అవకాశము ఈ అమలక రాజయోగంలో కనబడుతోంది. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. అయితే మీకు ప్రత్యేకించి విశేషంగా చెప్పదగినది ఏదంటే ఇన్వెస్ట్‌మెంట్సు, సేవింగ్సు ఈ సమయంలో మీరు చేసినట్టయితే కనుక ఈ యొక్క పరిణామము, ఈ యొక్క ప్రభావం మీకు కొన్ని సంవత్సరాలు ఉండే అవకాశం కనబడుతోంది. అంటే ఈ బెనిఫిట్స్ మీకు లాంగ్ టర్మ్‌లో ఉపయోగపడతాయన్నమాట. దీన్ని బట్టి ఎటువంటి ఈ బ జాప్యము చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం వెళ్ళండి. అది భూమి మీద కావచ్చు, లేదా అంటే గృహం మీద కావచ్చు, లేదా పెట్టుబడులు ఫారిన్ దీంట్లో అంటే విదేశ పెట్టుబడులు పెట్టుకుందామనుకున్నా, ఇలా ఏ రకంగా మీరు పెట్టుబడుల కోసం ప్లాన్ చేసినా ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన విశేషమైన లాభదాయకమైన సమయము. నమస్తే. 2025 జూన్ 1 నుంచి జూన్ 30 వరకు మనకి అమలక రాజయోగము అనేది ఏర్పడబోతోంది. ఈ అమలక రాజయోగము అనేది అత్యంత విశేషమైన యోగాలలో యోగరాజ్యమైనదనమాట. అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి అంటే బుధుడు, గురుడు, శుక్రుడు ఈ 3 అత్యంత శుభగ్రహాలు. అయితే ఇక్కడ మనకి కొంతమంది ప్రేక్షకులకు సందేహం వస్తోంది. ఏమనంటే, మీరు దీనిలో చెప్తున్నారు అన్నీ కలిసొస్తున్నాయి, అన్నీ బాగుంటున్నాయి అనేది మీరు చెప్తున్నారు. మాకు అవ్వడం లేదు అని వాళ్ళు సందేహాలు తెలుపుతున్నారు. అయితే ఇది గోచార రీత్యా చెప్తున్నాం తప్ప, ఎవరి పేరు పెట్టి కానీ, లేదా పలానా వారికి అని కానీ చెప్పడం జరగటం లేదు. ఇది పంచాంగం ప్రకారము గోచార రీత్యా ఈ రాశుల వాళ్ళకి ఈ గ్రహాల యొక్క ఫలితం ఉంటుంది అనేది చెప్పడం అవుతోంది. అయితే దీన్ని మీరు మీ యొక్క రాశి చక్రంలో ఏ స్థానంలో బుధుడున్నాడు, ఏ స్థానంలో గురుడున్నాడు, ఏ స్థానంలో శుక్రుడున్నాడు అనేది చూసుకొని ఆ స్థానాల యొక్క ఫలితాన్ని మాత్రమే మీరు అన్వయించుకోవాలి. ఇది 70% మాత్రమే వర్తిస్తుంది కానీ 100కి 100 పాళ్ళు వర్తించదు. అది ఒక్కటి ప్రేక్షకులు గమనించుకోండి. అయితే ఇప్పుడు ఆహ్, ఇందాకటి వరకు మనము రాశుల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు దేశకాలమాన పరిస్థితుల్లోనూ, రక్షణ విభాగంలోనూ ఈ అమలక రాజయోగం ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆహ్ ఆరోగ్యపరంగాను, వ్యవసాయ పరంగాను, తరువాత ఆరోగ్య, సామాజిక, న్యాయ, రక్షణ విభాగంలోనూ ఈ అమలక రాజయోగము ఎలా ఉండబోతోంది? అంటే ముందుగా దేశ రాజకీయ పరంగా చూసుకుందాము. దీనిలో ఎలా ఉండబోతోంది? స్థిరంగా ఉంటుంది. అంటే మనకి రాజకీయ పరిస్థితి ఈ 30 రోజుల పాటు స్థిరంగా ఉంటుంది. శుక్రుడు సామరస్యానికి, నైతికతకు చిహ్నం అన్నమాట. గొడవలొచ్చే దగ్గర మనకేం చేస్తాడు? గొడవలు రాకుండా సంయమనం చేస్తాడు. శాంతి, శాంతి అని చెప్తాడనమాట. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చాలా స్థిరంగాను, కాంక్రీట్‌గాను అందరూ ఆమోదించే యోగ్యంగాను ఉండేటట్టుగా కనబడుతోంది. అయితే మహిళా నాయకత్వముకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. అంటే మహిళా నాయకులకు, రాజకీయ నాయకులకు భవిష్యత్తు చాలా శక్తివంతంగా ఉండబోతోంది. అంటే రాజకీయాలలో ఎవరైతే మహిళలు పనిచేస్తున్నారో వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. వారి ప్రణాళికలకు, పథకాలకు విశేషమైన ఆదరణ దొరుకుతుంది. అయితే రాజకీయాల్లో చూసినట్టయితే కనుక సాంప్రదాయ విలువలు ప్రతి పల్లె పల్లెకు, మారుమూలకు వెళ్ళి అసలైన రాజకీయం జరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే కాలమాన పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే సీజనల్‌గా మనకి వర్షాలు ఎలా ఉండబోతోంది, వాతావరణం ఎలా ఉండబోతోందంటే వర్షాలు కొంచెం ఎక్కువగా పడేటట్టుగాను కొన్ని ప్రాంతాలలో అతివృష్టి, కొన్ని ప్రాంతాలలో అనావృష్టి గోచరిస్తోంది. అయితే ఎలాంటి భారీ వర్షాలు కురిసినప్పటికీ కరువు పరిస్థితులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఎంత విశేషంగా భారీ వర్షాలు కురిసినా, పెద్ద పెద్ద వర్షపాతాలు ఉన్నా
పంటల దగ్గరికి వచ్చేటప్పటికి శుక్రుడు విశేషమైన పంటను ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రజలు భయపడాల్సిన పని లేదు. అయితే దక్షిణం వైపు వచ్చే మాన్సూన్స్ మాత్రము వ్యవసాయానికి చాలా మేలు చేస్తాయి. ప్రతి ఒక్క రైతు సంతోషించదగిన విషయం అన్నమాట. అయితే ఆర్థిక పరంగా ఎలా ఉంటోంది ఈ అమలక రాజయోగంలో అంటే గనక ధన ప్రవాహము చాలా విశేషంగా ఉంటుంది. అన్ని రాశుల వాళ్లకు ధనాన్ని గురుడు ఎక్కువగా అందించబోతున్నాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు ధనపరంగా డబ్బుతో హాయిగా ఉండబోతున్నారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు, ఆభరణాల రంగాల వాళ్ళు అంటే జ్యువెలర్సీ వాళ్ళనమాట. బంగార బంగారంలో అంటే బంగార వ్యాపారస్తులకు గాని, బంగారం ఉత్పత్తి చేసే గనులలో చేసే వాళ్ళకు ఆ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ, లేదా వ్యాపారస్తులకు కానీ, దానిలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ విశేషమైన లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. దీంతో పాటు కొంత రంగాలకు ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని మీరు ఆహ్, అంటే బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఒక్కొక్కసారి గోచరించే అవకాశం కనబడుతోంది. ఇది వ్యక్తిగతంగా కాదు, బిజినెస్ పరంగా చెప్పబోతున్నాను. అయితే వినియోగదారుల యొక్క వ్యయశక్తి కూడా మెరుగుపడుతుంది. అంటే ఎక్కువగా కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ధనం ఎక్కువగా వస్తోందో మరి కొనుక్కోవాలని కూడా అనిపిస్తుంది కదా! రూ. 1000, రూ. 1,00,000 వస్తున్నప్పుడు కనీసం కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. అంటే ప్రతి సామాన్యుడు కూడా కొనుక్కునే స్థాయికి వెళ్తాడు అంటే ధనపరంగా విశేషమైన గ్రోత్ కూడా కనబడుతోంది అని అర్థం అనమాట. అయితే మార్కెట్‌లో ప్రతి వస్తువుకి గిరాకీ పెరుగుతుంది. రేట్లు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. దేశీయ ఉత్పత్తులు కూడా మనకి పెరిగి వాటి పరంగా కూడా దేశానికి లాభం వచ్చేటట్టుగా కనబడుతోంది. ఇంకా ఒక మాట ఏంటి, వ్యక్తిగతంగా ధనం వస్తుంది. దేశపరంగా కూడా పెట్టుబడుల్లోనూ, ఇటు వ్యాపారాల్లోనూ, మార్కెట్ పరంగా దేశానికి కూడా డబ్బులు ఎక్కువగా వస్తాయన్నమాట. అయితే ఇంకా రక్షణ విభాగాని కోసం చూస్తే శాంతియుత విధానాలు ఎక్కువగా అమలు పరుస్తారు. అంటే ఉద్రిక్తతలు కానీ, లేదా అంటే గనక కోపతాపాలు కానీ లేకుండా శాంతిగా అంటే ప్రశాంతంగా ఉండబోతోంది. అంతర్జాతీయ సంబంధాలలో అంటే ఇంటర్నేషనల్ రిలేషన్‌షిప్స్‌లో కూడా అంటే దేశానికి, దేశానికి మధ్య కూడా శాంతి నెలకొనే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే మనకి దాడులు గానీ, లేదా యుద్ధాలు కానీ ఇలాంటివి కొంత ఉపశమనం అయ్యేటట్టుగా కూడా ఈ సమయం గోచరిస్తోంది. అంటే ప్రజలందరూ ఆరోగ్యంగాను, ధనపరంగాను, శాంతిపరంగా కూడా నిబ్బరంగా ఉండబోతున్నారనమాట. దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తోంది? రక్షణ పథకాలను మరింత ఎక్కువ చేసేటట్టుగా ప్రజల సంక్షేమం కోసము ప్రయత్నాలు చేస్తుంది. దీంతో పాటు న్యాయ రంగం ఎలా ఉండబోతోంది అంటే కనుక, న్యాయ విధానాలలో సరళీకృత అంటే కొంచెం అమెండ్మెంట్స్ అనేవి చేస్తారు. ఇదివరకు కొంచెం ఎక్కువగా స్ట్రాంగ్‌గా ఉంటే కనుక, ఇప్పుడు ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేటట్టు సరళీకృతము అంటే కొంచెం చిన్న అమెండ్మెంట్స్ చేసే అవకాశం కనబడుతోంది. శుక్రుడు న్యాయబద్ధానికి ప్రతీక. ప్రతి ఒక్కడికి న్యాయం జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కీలకమైన న్యాయ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు కూడా కనబడుతోంది. అంటే తక్షణమే ప్రజలకి న్యాయం జరుగుతుంది. తద్వారా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండబోతున్నారు. అంటే పెండింగ్ అనేది ఈ సమయంలో శుక్రుడు ఇవ్వటం లేదు. అయితే మహిళా సంబంధించిన కేసుల్లో మాత్రము తీర్పులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లేడీస్‌కి ఇబ్బందులు చాలా ఎక్కువవుతున్నాయి ఈ సమయంలో. రకరకాల దాడులు జరగడము, రకరకాల వేధింపులు గురి అవ్వడము, వాళ్ళు కొంతమంది మౌనంగా భరిస్తున్నారు. మరికొంతమంది ముందుకు వెళ్లి భరించలేక చెప్తున్నారు. గతంలో అయితే కనుక ఇలాగా భరించలేక కోర్టులకు కానీ, పోలీసు స్టేషన్‌లకు గాని వెళ్లి చెప్పినప్పుడు కొట్టి పడేసిన పరిస్థితులు ఉంటే, అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళా కేసుని తీసుకోవడము, సత్వరమే న్యాయం చేసేయడము. అలాంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడు శుక్ర భగవానుడు. అయితే వ్యవసాయ రంగంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక, ధాన్యం దిగుబడి మెరుగవుతుంది. 10 బస్తాల దగ్గర 100 బస్తాలు పండేటట్టుగా చాలా చక్కగా సుభిక్షంగా ఉండేటట్టుగా కనబడుతోంది. అయితే వర్షాలు కూడా అనుకూలంగా చక్కగా వాతావరణం కూడా మనకి అనుకూలంగా ఉండబోతోంది. అయితే రైతులకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు
సత్వరమే అంటే వాళ్ళు అనుకున్న సమయానికి అందుబాటులోకి వస్తాయన్నమాట. అంటే ప్రతి ఒక్క రైతన్న సంతోషంగా ఉండేందుకు సహాయ సహకారాలు ప్రభుత్వం ఇస్తోంది. పరోక్షంగా శుక్రుడు, గురుడు, బుధుడు కూడా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి మనిషి వాళ్ళ ముగ్గురు గ్రహాలకు, ఈ 3 గ్రహాలకు మనము గ్రాటిట్యూడ్ తప్పనిసరిగా తెలుపుకోవాలనమాట. అయితే వాతావరణ పరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఎక్కువ ఎండలు లేకుండా సాధ్యమైనంత ఆహ్, చల్లగా ఉండేందుకు అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ప్రత్యేకించి దక్షిణ, తూర్పు భారతదేశంలో వర్షాలు ఎక్కువగా పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు భూమి ఆకుపచ్చగా కళకళలాడుతూ ఉండేటట్టుగా చాలా ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రాజెక్టులు గవర్నమెంటు ఎంకరేజ్ చేసేటట్టుగా కనబడుతోంది. అంటే మొక్కలు నాటే ప్రయత్నాలకు గవర్నమెంటు సపోర్ట్ చేస్తుందనమాట. తర్వాత ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక మహిళల యొక్క ఆరోగ్యం మీద గవర్నమెంట్ ఫోకస్ పెడుతోంది. గర్భిణీ స్త్రీలకు న్యాయం చేయడము, వైద్య సదుపాయాలు ఎక్కువగా మెరుగుపరచడము, వైద్య సౌకర్యాలు మెరుగుపరచడము, వైద్యానికి అయ్యే ఖర్చులు కూడా తగ్గించే ఏర్పాట్లు చేయబోతున్నారు. ఆరోగ్య మిషన్లు అంటే ఏవైనా హెల్త్ మిషన్స్ ఉంటే కనుక వాటిని మరింత పునరుద్ధరణ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్తున్నారు. అయితే సౌందర్య పరంగా చూసినట్టయితే కనుక సౌందర్యం కోసము ఎక్కువ వేలంవెర్రిగా డబ్బులు ఖర్చు చేయవలసిన పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది. సౌకర్యాలు కూడా వృద్ధి చెందుతాయి. దానికి మీద ఈ లేడీస్ అనుకోండి, జెంట్స్ అనుకోండి ఎక్కువగా అందం కోసము ప్రాకులాడుతూ వాటి మీద ఖర్చు పెట్టేటట్టుగా గోచరిస్తోంది. అయితే శుక్రుడు అందానికి, ఆరోగ్యానికి కాబట్టి మరికొంత వేలాంవెర్రి ఎక్కువయ్యేటట్టుగా గోచరిస్తోంది. మానసిక ఆరోగ్యం మీద కూడా చాలా మంది అవగాహన పెంచుకుంటారు. అంటే మెంటల్ హెల్త్ అనేది కూడా ప్రజలలో అవేర్‌నెస్ అనేది వస్తుంది. తరువాత ఇక సామాజిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే కనుక సమాజంలో విలువలు తిరిగి మళ్ళా వస్తాయి. అంటే ఆడవారిని గౌరవించడము, మగవారు ఎలా ఉండాలి, రక్షణ చేసుకోవటము, అంటే విపరీత ధోరణులకు బదులు సంస్కారంతోనూ, సంప్రదాయ పద్ధతులతోనూ ఉండేందుకు అవకాశం కనబడుతోంది. శాంతిగా ప్రజలు ఉండబోతున్నారు. సేవా కార్యక్రమాలు ఎక్కువగా పెరుగుతాయి. మానవత్వం ఈ సమయంలో చాలా కనబడబోతోంది. అంటే ప్రతి మనిషిలోనూ దేవుడు కనబడబోతున్నాడన్నమాట. చాలా మంచి పరిణామము. ఇది ఒక్క 30 రోజులే కాకుండా ప్రతిరోజు ఉంటే ఎంత బావుంటుంది గదా! అయితే కళలు, సంగీత సాహిత్యాల్లో చూసినట్టయితే కనుక ఈ మూడిటి పట్ల ప్రజలకు విశేషమైన ఆసక్తి పెరుగుతుంది. అంటే మన పూర్వ భారత సంప్రదాయము, సనాతన ధర్మము, సనాతన సంప్రదాయము తిరిగి మళ్ళా వచ్చేటట్టుగా కళకళలాడుతూ ఉండేటట్టుగా గోచరిస్తోంది. అయితే మహిళలు, యువత అంటే యూత్ అండ్ వుమెన్ కూడా ఎదుగుదలకు ఇది మంచి సమయము. ప్రతి ఒక్క యువత మేలుకొని, మీ బాధ్యత తెలుసుకొని, గుర్తెరిగి భారతదేశానికి సేవ, వైద్యము, విద్య అన్నీ అందించాలని ఈ 3 గ్రహాలు మనకి ఈ సమయంలో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. సత్ఫలితాలను, మహారాజ యోగాలను అందించబోతున్నాయి. ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుందాము. ఇది అమలక రాజయోగం యొక్క విశేషమైన ఫలితాలు. నమస్తే.